విశ్వాసములో నేను ఎదుగుటకై స్వామి ఇచ్చిన శక్తి ఇది. దేవుని ప్రియమైన బిడ్డలారా, రక్షణము కాలము సమీపించి ఉన్నది. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. కనుక మనమందరము రక్షణమును పరిపూర్ణముగా పొందవలసిన గడియలో మనం చేరుకొని ఉన్నాము. కనుక రక్షింపబడుటకు మనం ఏం చేయాలి? మీరు ఆత్మయందు జన్మించిననే తప్ప మీరు నిజముగా జీవింపలేరని యోహాను 3వ అధ్యాయం 5వ వచనంలో స్వామి మనకు నేర్పిస్తున్నాడు. అన్లెస్ యు ఆర్ బోర్న్ ఇన్ ద స్పిరిట్, యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ గాడ్. అంటే ఆత్మలో జన్మించటం అంటే ఏమిటి? ఎలా మనం ఆత్మలో జన్మించగలము? యోహాను 3వ అధ్యాయం 6వ వచనంలో స్వామి అన్నాడు, శరీరం నుండి జన్మించినది శరీర కార్యములను మీ జీవితంలో నెరవేర్చును, కానీ ఆత్మ నుండి మీలో జన్మించే ప్రతి కార్యము మీకు ఆత్మ జీవమును ఇచ్చును. కనుక మీరు ఆత్మ ద్వారా జన్మించాలి. Verse 6 says, that which is born of the flesh only can give you the things of the flesh, but you cannot survive with the things of the flesh. So only that which is born of to life beyond your life on this earth, and God wants to give that life to all of us. ఒక నిమిషం 2 చేతులు హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థన చేసుకుంటాం. యేసు అన్నాడు, యోహాను 7వ అధ్యాయం 37 నుండి 39 వరకు, ఎవడు దాహముతో ఉన్నాడో ఆయన నా చెంత రాగలరు. నేను నీ దాహాన్ని తీర్చి నీవు అందరినీ దాహాన్ని తీర్చే ఒక నదిగా నేను నిన్ను మార్చపోతున్నానన్నాడు. చాలా మంది పరిశుద్ధాత్మ అనగానే యేసు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ 50 రోజుల తర్వాత శిష్యులు పై గదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అమ్మ మరియ మీద శిష్యులందరిపై కుమ్మరింపబడ్డాడు. అదే పరిశుద్ధాత్మకు ఆరంభం దినము అని కొందరు తలంస్తూ ఉన్నారు. లేదండి, పరిశుద్ధాత్మ తండ్రి కుమారుడు లాగానే ఆయన కూడా త్రియేక దేవునిలో ఒక వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆరంభ కాలం నుండి ఆయన ఉన్నాడు. ఆయన ఒక వ్యక్తి. ఈ సత్యమును మనం ఈరోజు పాత నిబంధనలో పరిశుద్ధాత్మ అనే అంశమును మాత్రం ఈరోజు ధ్యానించబోతున్నాం. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఇలా తన్ను తాను తన బిడ్డలకు చూపించారు. పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో తన బిడ్డల్ని ఎలా నడిపించాడు. ఆయన నిన్న ఈరోజు ఎప్పుడు మారని దేవుడు. ఈరోజు కూడా ఆయన మనల్ని ఎలా నడిపిస్తున్నాడు అనే రహస్యమును మనం తెలుసుకోనపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. Today in a very special way we are going to learn the starting point of the Holy Spirit is not on the day of Pentecost. He is the third person of the Trinity, and this Holy Spirit was there before anything began to come into the world. Praise the Lord, praise the Lord, hallelujah, hallelujah. మనం ఆది గ్రంథములో 1వ అధ్యాయంలోనే 1వ వచనం నుండియే మనం పరిశుద్ధాత్మను కూర్చి మనం వినగలం.
ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 వాక్యం ఇట్లు పలుకుచున్నది, ఆనాడు భూమికి ఒక ఆకారం లేదు. చూడండి, భూమికి ఆకారం లేదు. అది శూన్యముగా ఉండెను. భూమి శూన్యముగా ఉన్నది. అంధకారము అగాధ జలముల మీద వ్యాపించి ఉండెను. అంధకారము ఎక్కడ అగాధ జలముల చూసినా మీద కనబడింది. భూమికి ఆకారం లేదు. రెండవది, అది శూన్యముగా ఉండెను. ఈ లోకంలో ఏమీ లేదు, మొత్తము శూన్యముగా ఉండింది. ఆకారం లేదు, శూన్యముగా ఉండింది. ఇంకొకటిది, భయంకరమైన చీకటి కలిగి ఉన్నది. ఇవన్నిటికీ జవాబు ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. హల్లెలూయా. 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 ఈ ఆకారం లేని స్థితిని మార్చుటకై, శూన్యముగా ఉన్నదాని నుండి జీవమును వసుటకై, అంధకార శక్తితో నింపబడిన ఆ జలం మీద అంధకార శక్తిని వెళ్ళగొట్టి దానిని జీవ జలముగా మార్చుటకై పరిశుద్ధాత్మ ఆ నీటి మీద వ్రేలాడెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ మొదటి అధ్యాయమే పరిశుద్ధాత్మ చేయు కార్యములను చాలా క్లియర్గా మనకు తెలియచేస్తుంది. ఎంతో మంది జీవితంలో ఆకారం లేదు, వారి జీవితంలో ఆధారం లేదు, వారి జీవితంలో ఎక్కడ ఆరంభిస్తున్నారు, ఎక్కడ ముగిస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, ఎవరికి ఏమి తెలియట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఆది కాలంలో చదువుతున్నాము, ఈ లోకానికి ఆకారం లేదు. రెండవది, అది శూన్యముగా ఉండింది. మూడవది, అది చీకటితో నిండింది. అప్పుడు ఈ మూడు కార్యాలను మార్చి దానిని సుందరముగా, ఆకారం లేని దానిని ఒక డిసిప్లిన్ గా, ఒక సక్రమంగా మార్చుటకై, శూన్యంగా ఉన్న దాని నుండి జీవాన్ని వసగుటకై, అంధకారంను తీసివేసి అక్కడ గొప్ప వెలుగును తీసుకుని వచ్చుటకై దేవుడు చేసిన కార్యం ఏమిటి? అప్పుడు దేవుని ఆత్మ ఆ భూమి మీద వ్రేలాడెను. దేవుని ప్రియమైన బిడ్డ, నీ జీవితంలో కూడా ఆకారం లేదా అంటే షేప్లెస్ లైఫ్. నీకేమవుతుంది నీకే తెలియటలేదు, ఎక్కడికి వెళుతున్నావు నీకు తెలియటలేదు, నువ్వు ఏం చేస్తున్నావే నీకు అర్థం కావట్లేదు, ఎక్కడో ఆరంభిస్తున్నావు, ఎక్కడో ముగిస్తున్నావు. నీ జీవితం అలా ఉన్నదా? నీకు జవాబు పరిశుద్ధాత్మదేవుడు. నీ జీవితాన్ని జీవింప చేయువాడు పరిశుద్ధాత్మదేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈజ్ యువర్ లైఫ్ షేప్లెస్? ఈజ్ యువర్ లైఫ్ has no meaning for you? You do not know what is your beginning and what's your end. Maybe you do not know what's happening to you. The word of God says, in the beginning the world was shapeless, and the Father sent the Holy Spirit to bring forth a beautiful shape to this beautiful world. రెండవది, ఆ లోకములో శూన్యముగా ఉండింది. బిడ్డ, నీ జీవితంలో కూడా నీవు ఏమి ముట్టుకున్నా నీకు ఏమీ నిలబడటలేదా? నీవు శూన్యముగా మారిపోయావా? ఏమీ సాధించలేకపోయావా? ఈ లోకములో ఏమీ చేయలేని వ్యక్తిగా మారిపోయావా? భయపడకు, నీకు జవాబు పరిశుద్ధాత్మలో నీకు దొరకను. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Is your life empty? When there was empty, the Holy Spirit was moving on the water. Is your life today empty? God wants to give you an answer to you, and that is the gift of the Holy Spirit. Amen. మూడవది, అంధకారం ఆ నీటి మీద కనబడింది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా
అంధకార శక్తుల్ని ప్రభావమును మనం చూస్తూ ఉన్నాము. నీ జీవితంలో కూడా అంధకార శక్తులు, చాతపడి తంద్ర శక్తులు నిన్ను ఆక్రమించిన దాన్ని గమనిస్తున్నావా? నీకు జవాబు పరిశుద్ధాత్మ ఇస్తాడు. ప్రైజ్ లార్డ్. ఒక నిమిషం 2 చేతులు హృదయం మీద ఉంచుకుంటూ ఆ పరిశుద్ధాత్మతో ప్రార్థించండి. వీలు పడినా మోకరించి కూడా అడుక్కోవచ్చు. ప్రభువా, నా జీవితం ఆకారం లేకుండా ఉన్నదయ్యా. నయా, నా జీవితం శూన్యముగా కనబడుతున్నదయ్యా. ఎందుకు ఈ జీవితం? ఎవరి కోసం ఈ జీవితం? లేనిపోని భయము, ఆందోళన. ప్రభువా, నా జీవితం అంధకార శక్తులతో పోరాడుతున్న జీవితంగా ఉన్నదయ్యా. ఆనాడు అటువంటి జల మీద వేంచేసి వచ్చిన పరిశుద్ధాత్మదేవా, ఈరోజు మా మీద వేంచేసి రండి. ఓ హోలీ స్పిరిట్, యూ హూ కేమ్ on the earth which is shapeless, you who came on the emptiness to bring forth something beauty from nothingness, O Holy Ghost, you who came to challenge the dark forces of this world and destroying the darkness, you brought forth mighty living water. We invite you into our lives. పరిశుద్ధాత్మ, నాలోనికి రండి. నా జీవితం కూడా ఆకారం లేకుండా శూన్యముగా అంధకార శక్తులతో పోరాడుతున్న జీవితంగా ఉన్నదయ్యా. నాకు జవాబు నువ్వే పరిశుద్ధాత్మదేవా. పిలువండి. హల్లెలూయా. 2 చేతులు పైకి లేపి మీ నోటిని తెరచి పిలువండి. ప్రభుతో మాట్లాడండి. మీ జీవితం ఎలా ఉన్నదని చెప్పండి. పరిశుద్ధాత్మదేవా రండి. నా జీవితం ఆకారం లేకుండా, షేపు లేకుండా, ఏమి చేయాలి నాకు అర్థం కావట్లేదయ్యా. నా జీవితం శూన్యముగా ఉన్నదయ్యా. నా జీవితం ఎక్కడికి వెళ్ళిన అంధకార శక్తులు నా వెంట వస్తూ ఉన్నాడయ్యా. ఓ పరిశుద్ధాత్మదేవా, నీవు లేక నేను బ్రతకలేను. ఆది గ్రంథములో నువ్వేవి అన్నిటికీ జవాబిచ్చిన దేవుడుగా కనబడుతున్నావు. రండి, 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 పిలవండి. పరిశుద్ధాత్మదేవా వేంచేసి రండి. మమ్మ అభిషేకించండి. మా అంధకార శక్తిని తొలగించి మేమందరికి వెలుగుగా మారినట్లు అనుగ్రహించండి. కనుక ఆది గ్రంథం 1వ అధ్యాయంలోనే దేవుని ఆత్మ చేయు కార్యములను మనం ఆరంభం నుండియే ఒక బుక్ ఉన్నదంటే దానికి ఇంట్రొడక్షన్ అని రాస్తారు. అట్లనే ఈ బైబిల్ గ్రంథంలో దేవుని ఆత్మ ఎవరనియు ఆయన చేయు కార్యములను ఆ 1వ అధ్యాయంలోనే దేవుడు మనకు స్పష్టంగా ఇచ్చి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఒక ఇంటికి వెళుతున్నామంటే, భోజనానికి వెళుతున్నామంటే మొదటిగా ఏమిస్తారు? సూప్ ఇస్తారు. సూప్ ఇచ్చి దాన్ని తాగుతున్నప్పుడు ఆ రుచిని పొందిన తర్వాత ఇంకా ఆ భోజనం తినాలి అనే ఒక రకమైన ఆశను మనలో కలిగింప చేస్తారు. ఈ దేవుని వాక్యము కూడా ఆరంభంలోనే ఈ పరిశుద్ధాత్మ ఎవరు, ఎప్పుడు ఈ పరిశుద్ధాత్మ పంపబడ్డాడు, ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ప్రతి నరుని జీవితంలో ఆయన ఏం చేయబోతున్నాడని నూతన నిబంధనలో యేసు స్వామి ద్వారా, దర్శన గ్రంథములో యోహాను ద్వారా, వీళ్ళందరి ద్వారా చెప్పబడుటకు మునుపే ఆరంభములో చెప్తున్నాడు. లోకం ఆకారం లేకుండా ఉండింది. ఆకారం లేకుండా ఉన్నదానికి జవాబు పరిశుద్ధాత్మ. రెండవది, లోకం శూన్యముగా ఉండింది. ఈ శూన్య లోకానికి దేవుడిచ్చే వరము పరిశుద్ధాత్మ. మూడవది, ఈ లోకం అంధకార శక్తితో నింపబడి దానికి జవాబు పరిశుద్ధాత్మని పలికి అక్కడ పరిశుద్ధాత్మ ఆ నీటి మీద
వ్రేలాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రెండవది, ఈ ఆది గ్రంథం 1వ అధ్యాయంలోనే పరిశుద్ధాత్మ ఏం చేయబోతున్నాడు ఈ లోకములో అని చెప్పినది మాత్రం కాదు, ఆయన ఎలా ఈ లోకములో పనిచేస్తున్నాడు అనే విషయమును కూడా ఈ ఆరంభంలోనే దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Not only in the first chapter of Genesis teaches us the beautiful works of the Holy Spirit, but also how does the Holy Spirit work on this world? Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. ఇప్పుడు ఒక టీచర్ ఉన్నారంటే వారు స్కూల్కి వెళుతారంటే వారికి ఏం కావాలి? ఊరికనే మంచి డ్రెస్ పెట్టుకుంటూ క్లాస్కి పోయి నేను టీచర్ అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? వారికి ఏం కావాలి? వారి చేతిలో బుక్స్ కావాలి, తమ స్టూడెంట్స్కి నేర్పించుటకు. ఆ స్కూల్లో కుర్చీలు ఉండాలి ఆ బిడ్డలకు కూర్చోవటానికి, అక్కడ బ్లాక్ బోర్డు ఉండాలి, అక్కడ చాక్ పీస్ ఉండాలి. ఇవి అన్నిటి ద్వారా ఒక టీచర్ తన పనిని నిర్వహిస్తున్నారు. ఆమె ఒక టీచర్గా ఉండుటకు ఆయనకది కావాలి. లేక ఒక రైతు ఉన్నాడంటే ఆయన పని చేయుటకు ఆయనకు కొన్ని వస్తువులు కావాలి. అట్లనే పరిశుద్ధాత్మ ఈ లోకములో పనిచేయుటకు ఆయన వాడుకుంటున్న వస్తు ఏమిటి? దేవుని వాక్యము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చాక్ పీస్ లేకుండా ఆ టీచర్ ఏమి అక్కడ రాయలేరు. బుక్ లేకుండా ఆమె తమ బిడ్డలకి ఏమి నేర్పించలేరు. అట్లనే పరిశుద్ధాత్మ వాడుకుంటున్న ఆ వస్తువు, ఆ ఇన్స్ట్రుమెంట్ ఏమనగా ద వర్డ్ ఆఫ్ గాడ్. బైబిల్లో చదువుతున్నాము, ఆకారం లేకుండా అంధకారములో శూన్యముగా ఉన్న ఆ భూమి మీద పరిశుద్ధాత్మ వచ్చాడు. కానీ ఇంకా ఏమీ జరగలేదు. ఎందుకంటే ఒక్క పొలంలో గడ్డి ఉన్నది, చేతులతో ఏం చేయగలరు? ఆ గడ్డిని తీసేసినా రాదు. మీకేం కావాలి? కడపార కావాలి. అట్లనే పరిశుద్ధాత్మ వచ్చాడు. ఆయన వాడుకోవటానికి కావలసిన సాధనం ఇంకా దొరకలేదు కనుక ఆయన ఆ నీటి మీదనే వేలాడుతున్నాడు. అప్పుడు దేవుని వాక్యం వస్తుంది, దేవుని శబ్దం వినపడుతుంది, వెలుగు వచ్చును కాక. ఎప్పుడు దేవుని ఆత్మ, దేవుని వాక్యం ఇద్దరు. దేవుని వాక్యం అంటే ఎవరు? యేసు ప్రభు. యోహాను సువిశేషం 1వ అధ్యాయం, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు 14వ వచనం మాంసమై యేసు అని పేరిట ఈ లోకములో అవతరించేను. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు వలనే అన్నీ సృజింపబడను. ఆ వాక్కు లేకుండా ఏది కూడా ఈ లోకానికి రాలేదు. ఆ వాక్కు ఎవరనగా మాంసమై యేసు అని పేరిట లోకానికి వచ్చేను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఇన్ జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1 we understand the word means Jesus Christ. Now when the Holy Spirit is hovering over the water, the Father gives the word through his Son. So when the word is the instrument for the Holy Spirit to use, when the Holy Spirit received the word of God, అంధకారం మాయమైపోయింది, శూన్యం అందమైన భూమిగా మారిపోయింది, చీకటి మాయమైపోయి అక్కడ ఉన్నతమైన వెలుగు కనబడింది. ప్రైజ్ ది లార్డ్. 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 మీ జీవితము కూడా ఆకారం లేకుండా శూన్యముగా అంధకార శక్తులతో పోరాడుతున్న జీవితంగా ఉన్నప్పుడు మీకు కావలసినది
పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ మీ జీవితంలో ఆశీర్వాదమును, అభివృద్ధిని ఎలా తీసుకుని వస్తాడు? ఆయన ఉపయోగించే వాక్కు ద్వారా. ఎప్పుడు పరిశుద్ధాత్మకు దేవుని వాక్కు ఇవ్వబడిందో పరలోకం నుండి వెలుగు వచ్చునుగాక, వెంటనే పరిశుద్ధాత్మ ఆ సాధనను పట్టుకొని, ఆ వాక్యమును పట్టుకొని, ఆ వాక్యం పలికినట్లే రేపించాడు. గొప్ప వెలుగు అక్కడ కనబడింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం వినబడింది. రెండవది, ఆకారం లేకుండా ఉంది కదా, దేవుని ఆత్మ దేవుని వాక్కును పట్టుకుంటూ ఇప్పుడు దేవుని వాక్కు పలుకుతుంది. ఎక్కడ చూసినా నీళ్లు, ఈ నీటి నుండి జీవం వచ్చునుగా కానగానే ఆ నీళ్లు రెండుగా మారిపోతుంది. ఒకవైపు భూమి, మరోవైపు జలము. ఎవరు చేస్తున్నారు దీనిని? పరిశుద్ధాత్మ దేని ద్వారా చేస్తున్నారు? దేవుని వాక్కు ద్వారా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు అందమైన లోకం సృజింపబడుతుంది. దేవుని వాక్కు ఇవ్వబడుతుంది. ఈ భూమిని పంట, పువ్వులు, పక్షులు అన్నీ నింపునుగాక. ఒకటి ఒకటిగా సృజిస్తున్నాడు. ఆకాశం వచ్చునుగాక, ఆకాశంలో నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు వచ్చునుగాక. దేవుని వాక్కు వచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ దాన్ని పట్టుకొని లోకాన్ని సృజిస్తున్నాడు. మీ జీవితం, నా జీవితం కూడా దేవుని వాక్కు ఆత్మ వలన జరుగుతుంది. ఎలా ఒక పైసా, ఒక 1 రూపీ కాయిన్ ఉన్నదంటే దానికి 2 భాగాలు ఉంటాయి. దాన్ని మనం వేరుపరచలేము. ఒకటిని మాత్రం చెప్పి ఇది 5 రూపాయని చెప్పలేము. 2 భాగము మనకు ముఖ్యం. అట్లనే పరిశుద్ధాత్మ లేకుండా దేవుని వాక్యం లేదు. దేవుని వాక్యం లేకుండా అక్కడ పరిశుద్ధాత్మ పనిచేయటలేదు. దేవుని వాక్కు, పరిశుద్ధాత్మ ఇద్దరు కలుసుకున్నప్పుడు అక్కడ జీవం కనబడుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందుకే యోహాను సువిశేషం 6వ అధ్యాయం 63వ వచనంలో రాయబడి ఉన్నది, నా వాక్కు నీకు ఆత్మయై జీవమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్కు ఎలా ఉన్నది? ఆత్మయై జీవమై ఉన్నది. అందుకే ఎప్పుడప్పుడు మీరు దేవుని వాక్యమును మీరు పట్టుకుంటున్నారో అక్కడ ఎవరు చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేస్తారు. ఒక్క నిమిషం 2 చేతులను హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థన చేయండి. ఇక్కడ ఎవరో ఒకరు, నా జీవితం శూన్యముగా ఉన్నది, నేను ఆటంకాలు, ఆవేదనలు చిక్కుకొని నేను నశించిపోయి ఉన్నాను అని చెప్పే ఎవరో ఒకరు ఉన్నారు. ఎవరండి వారు? ముందుకు రమ్మా, ముందుగా. ఇప్పుడు వీరి నోటిలో ఇప్పుడు దేవుని వాక్యమును ఇవ్వబోతున్నాం. జీవం వసగు దేవుని వాక్యమును ఇవ్వబోతున్నాం. వారు ఆ వాక్యమును చెప్తూ ఉండగా ఇప్పుడు చెప్పబోతున్నారు 20-30 సార్లు. అప్పుడు వారి మధ్యలో ఏం జరగబోతుంది మీరే గమనించండి. కళ్ళను మూసుకోండి. మా చెప్పు. ప్రభువా నీ కృప నాకు చాలు. 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 జస్ట్ ఒక వాక్యం మాత్రమే. నేను ఏడవమా అని చెప్పలేదు, ఆమె సమస్యలను కూర్చి నేను చెప్పలేదు. ఆత్మదేవుడు ఆమె జీవితంలోనికి వచ్చినప్పుడు ఆమె మనస్సులోని బాధలను తొలగించి ఆయన అభిషేకముతో నింపాడు.
ఆమె చేసినది ఏమిటి? ఒక చిన్న వాక్యమును, ప్రభు నోటి నుండి వచ్చిన వాక్యమును చెప్పినప్పుడు ఆమె ఎవరిని పొందుకున్నారు? నేను ఆమెను ముట్టుకోకూడా లేదు, చెప్తూ ఉన్నాను, అభిషేకం వలన ఆమె కింద పడిపోతున్నారు. దేవుని వాక్కు, దేవుని ఆత్మ రెండు వేరుపరచలేము. ఆకారం లేకుండా ఉన్న నీ జీవితానికి పరిశుద్ధాత్మ కావాలా, అభిషేకం కావాలా? నీకు పొందవలసినది దేవుని వాక్యం. ఇప్పుడు ఈ వాక్యం వింటున్నప్పుడే అమ్మా నీకేమవుతుంది? దేవుడు ముట్టినట్టు అనిపిస్తుంది. శరీరం అంతా వణుకుతుందా? వణుకుతుంది. ఇప్పుడు ఈమె ఆత్మను పొందుకున్నప్పుడు ఆమె మనస్సులో దేవుడు ఇప్పుడు వేరు విధంగా మాట్లాడుతున్నారు. వినండి, నేను చెప్పలేదు, ఆమె చెప్తుంది. ప్రభు ఇప్పుడు నీతోడు ఏమో చెప్తున్నాడా? ఏం నాతో ఉన్నాడు. ఇప్పుడు అభిషేకం మనం ఈ బిడ్డకి ఇచ్చినప్పుడు నేను నీతో ఉన్నానని, అది ఎక్కడ ఉన్నది? ఎక్కడ ఉన్నది? బైబిల్లో ఉన్న వాక్యముల్లోనే 365 సార్లు రాయబడిన వాక్యం ఇది. నేను నీతో ఉన్నాను. Where are you training your hearts and mind? అనారోగ్యంతో బాధపడుతున్నారా? కుటుంబ సమస్యలతో వేదన పడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా? మీ జీవితంలో ఎన్నో శ్రమలను అనుభవిస్తున్నారా? దురాత్మ ఎత్తబడి శక్తులతో పీడింపబడుతున్నారా? ఆధ్యాత్మికంగా ఎదగాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? అయితే రండి, మన పరిశుద్ధాత్మ కేంద్రం నందు ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగే స్వస్థత ప్రార్థనలో పాల్గొని దేవుని నిండైన దీవెనలు పొందండి.